హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ స్వాతి వ్లాగ్స్ అండి. ఈరోజు మన ఛానల్‌లో నేను ఒక చిన్న టిప్ షేర్ చేసుకోబోతున్నానండి. ఈ టిప్ అనేది అందరికీ యూజ్ అవుతదని నేను అనుకుంటున్నాను. మనం మార్కెట్ నుంచి ఎగ్స్ తీసుకొస్తాం గదా! అవి ఫ్రెష్‌గా ఉన్నాయా? లేకపోతే రాటెన్ ఎగ్సా? పాడైపోయినాయా? అనేది ఈ చిన్న ట్రిక్‌తో మనం తెలుసుకోవచ్చండి. ఫస్ట్ ఒక బౌల్‌తో వాటర్ తీసుకోవాలండి. మనం తీసుకున్న వాటర్‌లోకి ఈ ఎగ్స్ అనేది ఒకదాని తర్వాత ఒకటి డ్రాప్ చేస్తూ ఉండాలి. ఏ ఎగ్స్ అయితే మనం తీసుకున్న బౌల్ యొక్క బాటమ్ లేయర్‌లోకెళ్ళి ఫ్లాట్‌గా ఉంటాయో అవి ఫ్రెష్ ఎగ్స్ అని అర్థమండి. స్లైట్‌గా స్టాండింగ్ పొజిషన్‌లో ఉన్నవి కూడా ఓకే. పర్లేదు వాడొచ్చు. అదే సర్ఫేస్ మీద అంటే పైకొచ్చి తేలిన ఎగ్స్ అయితే మాత్రం అసలు యూజ్ చేయకూడదండి. నాకింకా ఈ చిన్న బౌల్ వల్ల కొంచెం డౌట్ అనేది క్లారిఫై అవ్వలేదు. సో, నేను కొంచెం పెద్ద బౌల్‌లో మళ్ళీ తీసుకున్నానండి వాటర్. నాకు క్లారిఫికేషన్ కోసం. చూడండి. ఇందులో మనకి క్లియర్‌గా తెలుస్తది. చూడండి ఎగ్స్ అనేవి ఫ్లాట్‌గా నించుంటున్నాయి. మనం తీసుకున్న బౌల్ యొక్క బాటమ్ లేయర్‌లోకి వెళ్ళి, అవి ఫ్రెష్ ఎగ్స్ అని అర్థమండి. చూడండి ఇప్పుడు నేను డ్రాప్ చేసే ఫోర్త్ ఎగ్ అనేది కొంచెం స్లైట్‌గా నిల్చుంది. కానీ బాటమ్ లేయర్‌లోనే ఉంది కాబట్టి మనం యూజ్ చేయొచ్చు. అదే పైన తేలుతున్నట్టయితే, పైన సర్ఫేస్ మీదకొచ్చి తేలినట్టయితే అవి యూజ్ చేయకూడదండి. ఇంకొకటేంటంటే ఎగ్స్‌ని మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చిన వెంటనే డైరెక్ట్‌గా అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేయకూడదండి. వాటిని సాల్ట్ వాటర్‌తో నీట్‌గా వాష్ చేసుకొని అప్పుడే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. ఆ ఎగ్స్‌ని మాత్రమే మనం కన్జ్యూమ్ చేయాలండి. హ్మ్. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై